కాచులు ఈ బట్టలు ఇస్త్రీ చేసి మీ ఇంట్లో పెట్టు. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాక తీసుకుంటా. అలాగే. ఏ చిట్టిబాబు, రాత్రి ఎవరు అమ్మాయితో ఆటోలో వెళ్ళడం చూశాను. ఎక్కడి దాకా వెళ్ళావేటి? ముద్దులు దాకానే. ఈ వేళ వస్తావేటి? నీ నోట్లో నోరెట్టుకో. కరెక్టే. మగోళ్ళ నోట్లో మగోళ్ళు నోరెడితే ఏం బాగుంటుంది చెప్పు. ఏదో క్వశ్చన్ చేయడం ఆన్సర్స్ ఇస్తే ఫీల్ అవుతుంది. ఇదిగో చిట్టి బాబు, పంజాబ్ కు పోయినావట కదా? అవును. పంజాబీ రాక మా వాళ్ళతో ఇబ్బంది పడి ఉంటావు. లేదు, తెలుగు భాష రాక మీ వాళ్ళే నాతో ఇబ్బంది పడ్డారు. ఇదేమనవరా 100 గోళీ సోడాలు వచ్చారు. ఏం చెప్పావురా? సిక్కుడు అంతగానే వేస్తున్నాడు. నువ్వు మా అక్కని ఎంత కామెడీగా చంపావో చెప్పానువా. దాన్ని సిక్కుడు జోక్ అనుకుని నవ్వేస్తాయి. బాబాయ్ అనవసరం గెలికనివ్వండి. ఇదిగో నాయరు, ఎదవ సోక్ కాకపోతే చిన్న పిల్లడు చేత పళ్ళు దోమించుకుంటావా? ఆ కట్టుడు వాళ్ళు బయటకు తీసి తోముకోవచ్చు కదా నువ్వు. జ్ఞానంతం వచ్చిందా నీకు? ఇది ఆవశ్యమిల్ల. అడుక్కు తింటే ఆవేశపడతావా? పొద్దున ఎదవగల. ఇదిగో సత్యానందం, నీకు ఈ విషయం తెలుసా? మొన్న స్వామీజీ ఆకలి తట్టుకోలేక గడ్డి తినేసాడంట. అందులో ఎంతే ఉంది? రోజు నువ్వు పెడుతుంటే నేను తినలేదు. నేను ఒప్పుకోను. అయితే ఓకే. అవును, అక్కడ ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఇదిగో సరోజిని గారు, మీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడో నాకు డౌటేనండి. చూస్తుండండి, మీ నెత్తి మీదకి తెస్తాడు. బాగా చెప్పు సత్యానందం. ఆడు చెప్పడం నువ్వు విన్నావు, నేను ఒప్పుకోను. అయితే ఓకే. ఏమండి, ఇక్కడ రాజుగారట, ఆయన ఎక్కడ? అడుగు ఆడే. అవునా? ఏడేనైనా క్లాస్మేట్స్. సింగిల్ మంచం సింగిల్ కంచం టైప్. అందుకని అప్పుడప్పుడు ఆడు ఈడు అంటుంటాడు, నువ్వేం పట్టించుకోకు. ఇక్కడ రాజు నేనే. ఇంతకీ ఎవరు నువ్వు? మీ బర్త్డే అని కృష్ణరాజు గారు ఇది ఇచ్చి పంపించారు. ఆ బ్యాంక్ పని అయిపోయిందని చెప్పన్నారు. నా బర్త్డే ఇంకా వారం ఉందే. అడ్వాన్స్ గా పంపించుటాడారా? అంతేనటవా? అవును, ఇడు బ్యాంక్ పని అయిపోయింది అంటున్నాడు. బ్యాంక్ తో నీ పని అయిపోయిందా, నీ వల్ల బ్యాంక్ పని అయిపోయిందా? ఆ రెండోదే కరెక్ట్ అయి ఉండదు. వీడికి బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ తో తప్ప మామూలు బ్యాంకులతో లింకులు లేవు. వస్తాను సార్. రాజుగారు మళ్ళీ మీకు ఫోన్ చేస్తామన్నారు. కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తారా సార్? 383. అదేంటి, హైదరాబాద్ లో 7 నెంబర్లు కదా? నువ్వే కదరా కొంచెం చెప్పమన్నా. ఇదేంటి మంచి ఎట్ లేకుండా ఒరే అంటారు? ఇంత ప్రేమగా బర్త్డే కేక్ పంపించాడు ఎవడరా? కృష్ణరాజు. చెప్తాను గానీ ముందు నాకు హ్యాపీ బర్త్డే చెప్పేసి కేక్ తినేసేయండి. ఒక్క ముక్క కూడా మిగల్చకుండా మొత్తం మెక్కేయాలి. సరే గాని వాడు ఎవడో చెప్పా. చెప్పాలంటే దానికి బోల్డ్ అంత కథ ఉంది. ఏంటో చెప్పరా? వీధి బళ్ళు మేమిద్దరం పలపాలు తింటూ ఉండేవాళ్ళు. అందుకే ఇలా అయిపోయావు. నోరు మూసుకొని తినే. నోరు మూసుకుని కేక్ ఎలా తింటారా? కేక్ చాలా బాగుంది కదా. మీరుండే. ఈ కేక్ నిజంగా నీ గురించి తెచ్చిందేనా? ఏటే, నీకేమైనా డౌటా? నాకే డౌట్ లేదు. అడుగు, ఆడు మళ్ళీ వస్తున్నాడు. రైల్వే కాంట్రాక్టర్ రామరాజు గారు మీరు కదా? ఈయన పేరు సుబ్బరాజు, ముద్దుగా పొట్టిరాజు అని పిలుచుకుంటాం. కొంప మునిగింది సార్. పక్క వీధిలో రామరాజుకి ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసా. అప్పుడే తినేసారా? అరిగిపోయింది కూడా. కావాలంటే మా మూతుల మీద పట్టుకుపో. ఒరే నాకేకండ్రా, మనోడికి కావాలంట. ఈ కేక్ సంగతి మా ఓనర్కి తెలిస్తే నా పీక నొక్కేస్తాడు. దీని రేట్ 600. ఆవురు మంట తినేశారు. నేను అనుకుంటూనే ఉన్నాను ఈ సచ్చినోడు ఏదో తీసుకొచ్చి పెడతాడని. ఈ డబ్బులు ఇవ్వాలా? అవును. నేనా? అవును. నేను ఒప్పుకోను. నిన్ను. అయితే ఓకే. ఆ మనిషిని ఏం చేయకు బాబు, డబ్బులు నేను ఇస్తాలే. నేనంటే ఎంత లవ్ నీకు? కొంచెం లోపలికి రా. అలాగే. కొంచెం తప్పకుండా మా సరోజిని ఎందుకో పిలుస్తుంది. ఇప్పుడు ఉంటుంది మనోడికి ఫుల్ కోటింగ్. అబ్బా, రూపాయి సంపాదించడం తెలియదు గాని ప్రతి దానిలో దూరి నా ప్రాణమే తీసుకొస్తున్నాడు ఎదవ సచ్చినోడు. నేను ఒప్పుకోను. నిన్ను. అయితే ఓకే. ఏంటి సార్ చాక్లెట్ పంచి పెడుతున్నారు? ఇంటర్వ్యూకి వెళ్ళకుండానే సెలెక్ట్ అయిపోయారా? అసలు మ్యాటర్ ఏంటంటే బెదరు, ఇప్పటికి 99 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. ఇది నా 100వ ఇంటర్వ్యూ. ఈసారి ఉద్యోగం రాకపోతే మన పేపర్ చదవలేదా? లేదు. కొట్టాయంలో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ ఏం చేశాడో నేను అదే చేస్తాను. పేపర్ చదివే అలవాటు పెద్దగా లేదండి. ఇంతకీ కొట్టాయం గోల్డ్ మెడలిస్ట్ ఏం చేశాడు? యానో రేవులో వాడు ఏం చేశాడో అదే చేశాడు. యానం కుర్రాడు ఏం చేశాడు? అనిల్ కుమార్ పట్టుకో, మళ్ళీ వచ్చి చెప్తాను. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ అనిల్ కుమార్. సో వాట్? అయితే ఏమిటి సార్, నేను కూర్చోవచ్చా? ఎవరు కూర్చోమన్నారు నిన్ను? ఇదేమన్నా నీ ఇల్లు అనుకున్నావా? కూర్చున్నా అంటే మీరే కదా సార్ ఇలా అన్నారు. ఇలా అంటే ఇలా అని అర్థం? ఏం కూరాలే మీరు? బుద్ధిగా డిసిప్లిన్ లేదు, సహనం సంస్కారం గౌరవం ఏమీ లేవు. చిచి, ఆ సర్టిఫికేట్ చిటి. కూర్చోమంటే కూర్చోవేమయ్యా? బొట్టు పెట్టి మోరంపూడి అనిల్ కుమార్ గారు కూర్చోండి అని ఆహ్వానించాలనా? ఎక్కడి నుంచి వస్తారయ్యా మా ప్రాణం తీయడానికి? కూర్చోరా. ఇవన్నీ చదువు సంపాదించావా, సంపాదనతో కొన్నావా? అరే భలే జోకులు వేస్తారు సార్ మీరు. మాకు తెలియదు, నువ్వు చెప్పావుగా. చార్మినార్ ఎత్తెంత? దూకితే చచ్చడంతా. దురదృష్టవంతుడు అంటే ఎవరు? ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే నేను, లేకపోతే మీరు. నీకు ఉద్యోగం ఇవ్వకపోతే మేము దురదృష్టవంతుడు ఎలా అవుతాం? నిజాయితీగా కష్టపడి పనిచేసే నాలాంటి వాడిని మిస్ అవుతారు కాబట్టి. ఉద్యోగం ఇస్తే నువ్వు దురదృష్టవంతుడు ఎలా అవుతావు? ఎంతకన్నా మంచి జాబ్కి వెళ్ళే ఛాన్స్ మిస్ అవుతా కాబట్టి. మిస్టర్ అనిల్ కుమార్, ఇన్ని తెలివితేటలుండి ఇంత క్వాలిఫికేషన్ ఉంచుకొని నాళ్ళ నుంచి ఉద్యోగం లేకుండా నువ్వు ఎలాగున్నాననే కాదు సార్, డబ్బు రికమెండేషన్ లేకపోవడం కారణం అయితే ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా వాగేయటం అసలు కారణం. ఏమిటోనయ్యా, మంచివాడివి,
చెప్పాలంటే నాకు బాధగానే ఉంది. ఈ ఉద్యోగం కూడా నీకు రాకపోవచ్చు, ఎందుకంటే మేనేజ్మెంట్ తాలూకా క్యాండిడేట్స్ ఉన్నారు. నేనే అప్సెట్ అవును సార్, ఇదంతా నాకు మామూలే. కానీ ఇప్పుడు దాకా నాతో ఎవరు ఇంత సరదాగా మాట్లాడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బతకడానికి ఉద్యోగం ఒకటే మార్గం కాదు సార్, కూలీ నాలి చేసినా బతకొచ్చు. వెరీ గుడ్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని గుర్తించావు, కూలి పని చేయడానికి కూడా సిద్ధపడ్డావు. కాబట్టి నాదొక సలహా. చెప్పండి సార్. నైట్ వాచ్మెన్ జాబ్ ఒకటి ఉంది, నువ్వేమీ అనుకోకపోతే ఐ కెన్ గివ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రెడీ. ఆయన ఈ మాత్రం కూడా అవకాశం లేకుండా ఎంతో మంది అల్లాడిపోతున్నారు. ఆయన డిగ్నిటీ అనేది కుర్చీలో కాదు సార్, మనిషిలో ఉంటుంది. యు ఆర్ కరెక్ట్. రేపు వచ్చి పోస్టింగ్ అడ్రస్ తీసుకెళ్ళి. ఓకే సార్. ఈ ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండు. ఓకే. క్వాలిఫికేషన్ కి సరిపడా ఉద్యోగం కోసం ట్రై చేద్దాం. అలాగే సార్. సార్ ఇందాక నుంచి తెగ టెన్షన్ తో కొట్టుకొని చచ్చిపోతున్నాను సార్. ఇంతకీ సెలెక్ట్ అవని యానంకురుడు ఏం చేశాడండి? ఏం చేశాడంటే ఏం చేశాడు? మదనపల్లి కుర్రోడు ఏం చేశాడో అదే చేశాడు. ఇది ఇచ్చే. ప్యాంటు షర్టు ఇస్త్రీ చేయాలరా? ఒంటి మీద ఉండగానే కాదా ఇప్పిస్తానా? లేడీస్ ఉన్నారు చర్చలే. అలాగే ఈ మధ్య నీకు మరీ ఎక్కువైపోయింది వీడికి. లేకపోతే అన్నమని అయిపోయిందని ఇలా రెచ్చిపోడరా. తీసుకో. వీటి మీద కొంచెం నీళ్ళు చల్లవే. కొంపలు అంటించేసావు కదే, మన చూస్తే చెట్టానికి వెళ్ళి ఉన్నాడు. ఇలా చేసావేటి ఎదవా? ఎంత టైం అవుతురా? 6 hours వేసుకో. అయిపోయిందే. బయట ఎండ లేకపోతే నన్నేం చేయమంటారా? ఇలా ఇచ్చేద్దామా? నిన్ను చంపేస్తా. నా పేరు ఎన్వి సుబ్బారావు అండి. అంతా నన్ను గాలి దుమారంగా అంటారండి. దానికి ఓకే అన్నానండి. ఎందుకంటే మాదాపత్తులు సూర్యరావు మా మేనమా అండి. అన్నవరం కొండ మీద రిసెప్షన్ లో ఉండే యనమల అప్పారావు గారు ఆయన బావగారు అన్నమాట అండి. కోతం శెట్టి అంజబాబు లేడండి, ఆడేనండి తెలుగుదేశం కార్యకర్త. ఆడు చంద్రకళ లాంటి సుబ్రహ్మణ్యం, జేడి ప్రసాదు, కొంకుతురు చంటిబాబు, అడపా సత్యరాజు, కొండూరు రామరాజు కలిసి పసలపూడిలో ఆకుల మందు కొట్టి కిక్కెక్కుపోయి కాలంలో పడి కొట్టుకుపోయారండి. అది తెలిసి ఎర్రశెట్టి నీలాద్రి, వాళ్ళ బావ తాపి మేస్త్రి భద్రం, కిల్లికొట్టు కృష్ణ, రొయ్యల సీడ్ వ్యాపారం చేసే సూనానా కలిసి వాళ్ళని వెతకడానికి పడవలో వల్ల వేసుకుని కాలువలోంచి ఏకంగా గోదావరిలోకి వెతికితే ఈ పనికిమాల గ్యాంగ్ కోటిపల్లి రేవులో తేలి మళ్ళీ మందు కొట్టడం మొదలెట్టింది. ఇది ఏమన్నా బాగుందో చెప్పండి. అయ్యి బాబా అలా కొట్టేశారేంటండి? అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? నాదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. నేను ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమించాను. అవతల చాలా పనులు ఉన్నాయి, ఎవరి బట్టలనే ఉంటే ఇవ్వండి, నా రెడీ వచ్చి తీసుకుంటాను. ఈ ఇడిగో లొట్టి మధ్యలో ఏదో అన్నావు, ఇటు గోల్లో సరిగా వినబడలేదు. నేను ఒక పెళ్ళైన లేడీని ప్రేమించానండి. నిజమా? ఆ, నీ టైప్ లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ దాని మొగుడు ఒకడు ఉన్నాడని చాలా వరస్ట్ ఫెలో. ఎలా ఉంటాడేటా ఎదవా? ఎలా ఉంటాడంటే ఇలా రండి చెప్తాను. ఆ, తల మీద తుండుకొట్టండి, ఎదవ మేసాలండి, మెళ్ళలో ఆంజనేయం బెళ్ళండి, జబ్బలు బనినండి, లబ్బరు చెప్పులండి అన్నట్టు మర్చిపోయానండి. గడలం ఒకటి కట్టుకుని చాలా వరస్ట్ గా ఉంటాడండి. ఆడుప్పుడు నా కళ్ళ ముందే కనబడుతున్నాడండి. మరి నాకు కనపడడం లేదు. ఆ సంగతి నాకు తెల్లండి. మీరు మాత్రం ఆయన అడ్డు తప్పించేసి మే ఇద్దరం ఒకటైపోయి ఐడియా ఏదన్నా చెప్పండి. 25 రూపీస్ అవుద్ది. 25 ఏంటి చీప్ గానా? 50 తీసుకోండి హ్యాపీగానా? కింద వేసుకున్నాను, పైకి ఏదైనా ఉంటే ఇవ్వండి. ఆ నిడదీసే ఐడియా నేను చెప్తాను. నీ పెళ్లికి నన్ను పిలవాలి. అంత గొప్ప ఐడియా ఎత్తుంటే ఎందుకు పిలవడు? ఇక నష్టపెట్టం అనేసి ఐడియా ఇచ్చేయి. ఓ పని చేయి. ఏంటో? రాత్రులు వాళ్ళు ఇంట్లో పడుకున్నప్పుడు ఆ తల మీద బరువుని వస్తువు ఏదైనా పడిలా మేనేజ్ చేయి. 3వ కంటి తెలియకుండా మరణిస్తాడు. కింద పైన వేసేసుకున్నాను, మధ్యలో వేసుకుంటే ఏదైనా ఉంటే ఇవ్వండి. తీసుకా. ఎంత బాగుంది అసలు. ఈ అమ్మాయి చెట్టు చోట ఉన్నప్పుడు చూడవలసింది. చాలా తప్పు చేశాను. ఎక్కడికంటే కొగ్గారు పుట్టరాజు గారిని వేసి బయలుదేరారు. ఏట్రా ఈ మధ్య నీకు మెంటల్ ఎక్కువ అవుతుంది. మనుషులతో మాట్లాడడం మనిషి జంతువులతో మాట్లాడుతున్నావు ఏంటి? అలాగైతే ఫస్ట్ మిమ్మల్ని పలకరిద్దును కదా. ఏరా నేను నీకు జంతువులా కనబడుతున్నానా? దా కరెక్ట్ టైంకి వచ్చావు. కావాలంటే నువ్వు మా బావ జూకి వెళ్ళి చూడండి, వాలేసి పట్టిపోతే అడగండి. చిన్నమ్మాయి. ఏ? అరే పుట్టరాజు, ఆ. ఏట్రా కుక్క? చిల్డ్రన్స్ డే లవర్స్ డే లాగా ఆ. ఇవాళ డాగ్స్ డే. ఆ డాగ్ షోకి దీనికి ప్రైజ్ వస్తుందేమో వెరీ తీసుకెళ్తా. గుడ్, వెరీ గుడ్. పుట్టరాజు ఏ? నువ్వు మామూలు మేనవ కాదు, డాబర్ మేనవ అని ప్రైజ్ నీకు ఇచ్చేసారని ఎలా ఫీల్ అవుతావు? నోర్మే హే. ఏ చిరగ చూసాం ఏంది? నా పేరు మీద కార్డు దేంతరా? నీ పేరేంది? బత్తుల సత్యానందం. సత్యానందం పేరు మీద ఒక కార్డు తీసుకా. వేములవాడ రాజన్న, నువ్వు జల్దీ పెళ్లి చేసుకుంటావు, మొదటి రాత్రి నీ పిల్లాన్ని చంపుతావు. చంపుతానని నాకు ముందే తెలుసు గాని పోలీసులకు దొరుకుతున్నాడు ఏదో చెప్పరా. అది ఇంట్లో రాసిలేదు. అయితే డబ్బులు ఇవ్వను. అది నేను చెప్తాను కానీ వీడికి డబ్బులు ఇచ్చేద్దు. నువ్వు వద్దా, నేను చెప్తాను. మీ బావని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఆ తర్వాత లైఫ్ లాంగ్ జైలు శిక్ష. ఏయ్, ఎక్కువగా అయ్ బాబాయ్. మాట్లాడావంటే ఈ నిచ్చెన నీ పాడైపోగలదు. పెద్ద చూసినాడు చెప్తున్నావు. నువ్వు నీ ఆయన చెప్పరా చిట్టిబాబు. ఓకే. కడుపులో పురుగులు పడ్డాయండి అంది మీ అక్క. ఉమ్. చస్తాయి కదా అని పురుగుల మంది తాగించాను. పురుగులతో పాటు మీ అక్క కూడా చచ్చిపోయింది. తప్పు నాదంటావు. ఆ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు కావాలి? ఇక్కడ అద్దెకి రూమ్ ఏమైనా దొరుకుతుందండి? లేవు, హౌస్ఫుల్. చిన్నదైనా పర్లేదండి, ఇక్కడ మా ఆఫీస్ బాగా దగ్గర, జీతం కూడా బాగా తక్కువ అండి. మా బావ కక్కుర్తి ఎక్కువ, ఏదైనా బాత్రూమ్ అరేంజ్ చేస్తాడు. హా, ఏంటయ్యా నీకోవాలా? రూమ్ లేవని చెప్పానా? మీరు ఎలా అంటే నేను ఇరుకులో పడిపోతానండి. నువ్వు ఇరుకులో పడ్డా అరుకులో పడ్డా ఇక్కడ మాత్రం గదులు ఖాళీ లేవు. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటల్లీ రిటార్టెడ్. గ్లాడ్ టు మీట్ యూ. నువ్వు మధ్యలో నాకే
అయితే ఏంటయ్యా? నేను సూపర్ సాఫ్ట్వేర్ నైట్ వాచ్మెన్ అండి. నేను ఫ్యాబ్రిక్ అండర్వేర్స్ లో సేల్స్ మ్యాన్. అయితే రెంట్ ఎక్కువ ఇచ్చుకోలేనండి. అయితే కష్టం, వీడికి 1000 రూపాయలన్నా కావాలి. ఏంటి? కేవలం పగలే ఉంటానండి. ఉంటే అబ్బాయి గారు రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి. మనీ థ్యాంక్స్ అండి. ఉంటానండి. థ్యాంక్ యూ అండి. రేపు వస్తానండి. ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే ఒక రాజు రేపు రమ్మన్నా ఆ కుర్రాడిని మీ ఇంట్లో గొయ్యగారు తవ్వి కట్టించావిడు గది. అలా ఎందుకన్నా తరా చెప్తాను గానీ ప్రతి నెల నీ జేబులో 1000 రూపాయలు పడే ఐడియా ఒకటి వచ్చిందయ్యా. అదేంటో త్వరగా చెప్పరా బాబు, చాలా అప్పులు చేసి కష్టాల్లో పడిపోయాను. ఐడియా ఖరీదు 1000 రూపాయలు. అడ్వాన్స్ కొడితే అర్జెంట్ గా చెప్తాను. చెప్పు. ఆ కుర్రోడు ఉద్యోగం ఏంటన్నా? అదేదో కంపెనీలో నైట్ వాచ్మెన్. ఆ మేడ మీద అద్దుకుంటే ఆ పిల్ల ఉద్యోగం ఏంటన్నా? ఏదో కంపెనీలో ఇంజనీర్. ఆ పిల్ల పగల ఉంటది కదా? ఉండదు. ఈ రాత్రుల్లో ఉంటాడు కదా? ఉండడు. పగలా కుర్రోడు, రాత్రుల్లో ఆ పిల్ల ఆ మేడ మీద గదిలో ఉండేలాగా నువ్వు మేనేజ్ చెయ్యి. రేపు ఆ కుర్రోడు వచ్చా కండిషన్లు అయి చెప్పి ఈ పిల్లకి తెలియకుండా మేడ మీద గదిలో దింపు. వీళ్ళిద్దరు రాకపోకలకి మధ్య నువ్వు ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా అడ్డుండు. ఈ పిల్ల ఇచ్చే అద్దె ఓనర్కి వెళ్ళిపోద్ది, ఆడిచ్చే అద్దె నీ జేబులో పడిపోద్ది. ఎలా ఉంది ఐడియా? అమోఘం, అద్భుతం. రాత్రి నాకు రామోజీ ఫిల్మ్ సిటీ రాసి ఇచ్చేసినట్టుగా కలొచ్చిందిరా. అలాగా, రాత్రి నాకు కూడా కల్లో కాజోలు కరీనా కపూర్ వచ్చి చాలా ట్రబుల్ ఇచ్చారా. అలాగా, మరి నాకు కబుర్ చేయొచ్చు కదా. చేసేనా, సరిగ్గా అదే టైం రామోజీ ఫిల్మ్ సిటీ రాయించుకోవడానికి వెళ్ళామని సరోజిని గారు చెప్పారు. అన్ని కలిసి 2 పనులు చేస్తది నిన్ను అయితే ఓకే. ఎవరెత్తగాడు? ఎవరు కావాలి? సార్ నేను రూమ్ గురించి ఇక్కడ. రూమా? రూమ్ ఏంటి? ఎవరు కావాలి? అదే సార్, నల్లగా పెద్ద గుడ్లు వేసుకుంటాడు ఒక ఆయన. ఆయనే దమ్ము చేసిన చేలో దొరుకుతున్న సూడి గేదిలాగా ఉంటాడు. ఆడా మర్డర్ చేసేసి శవాన్ని ఎక్కడ దాయాలో తెలియని అమాయకుల్లాగా కంగారుగా మాట్లాడుతుంటాడు. ఆడా కాలు ముందుకి బాడీ అనే. ఇతను వచ్చింది మా బావ గురించి. సార్ నేను సార్, మర్చిపోయారా? నేను రూమ్ గురించి ల్యాండ్ ట్రైన్ రమ్మన్నాడు కదా. మీరంతా లోపలికి రండి. పోలీసు రండి. పడి. నువ్వు రావయ్యా, చెప్తాను. ఏమయ్యా, నీకు బుద్ధి ఉందా? ఫస్ట్ టైం అత్తారింటికి వచ్చిన అల్లుళ్ళగా అందరి ముందు ఆటోలో దిగేశావు. ఈరోజు మీరేగా రమ్మన్నారు. రమ్మంటే చెప్పేది జాగ్రత్తగా విను. పైన గది పగలంతా ఖాళీగా ఉంటుంది. ఆ రూమ్ నువ్వు వాడుకో. అంటే అక్కడ ఎవరైనా ఉంటున్నారా? ఆడపిల్ల ఉంటుంది. ఆ పిల్ల కంట నువ్వు పడకూడదు. ఉదయం పూట ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళాక నేను ఈ విధులు ఊతాను. అప్పుడు నువ్వు రూమ్ లోకి ఎంటర్ అవ్వాలి. సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి రాగానే నేను విధులు ఊతాను. నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. మరి హాలిడేస్? హాలిడేస్ లో ఏ ఇందిరా పార్క్ లోనో నెక్లెస్ రోడ్ లోనో చావాలి తప్ప ఈ సైడ్ రాకూడదు. అంటే ఒక ఆడపిల్ల రూమ్ లో ఆమెకు తెలియకుండా నేను ఉండే ఏర్పాటు చేస్తున్నాను అనమాట. అంతే. అమెరికా బేసాదా? బ్యూటిఫుల్. నీకు బుద్ధుందా? అంతలా అరవాలా? మెల్లిగా మామూలుగా పిలవచ్చుగా. నువ్వు నా రూమ్మేట్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అంత లేదు కానీ రే, ఇంతకీ నేను చెప్పింది వినిపించిందా? వినిపించింది. నాకేం చూడా? అంత లేదు అన్నావు అంతేగా? అంతే అంతే, అదే నీ రేంజ్. నాకు గది దొరికిందిరా, మా ఆఫీస్ బాగా దగ్గర. అదేంట్రా అలా అంటావు? ఇక్కడే ఉండొచ్చుగా. ఏం లేదురా, రోజు నైట్ డ్యూటీ చేసి ఇక్కడ దాకా వచ్చేయడానికి 4 గంటలు పట్టేస్తుంది. అది నిజమేరా, ఒకందుకు అది మంచిదే. పక్కనే పెద్ద నాన్న వాళ్ళు ఉన్నారుగా, సరదాగా ఎప్పుడైనా బీరు కొడదామంటే కుదరదు. నీ రూమ్ ని గెస్ట్ హౌస్ గా మార్చుకొని బీరు కొడదాం, ఎంజాయ్ చేద్దాం. అదేం కుదరదు. అక్కడ పగల మనం రాత్రి ఒక అమ్మాయి ఉంటుంది. అదేంటి, నువ్వు పగలేంటి, ఆ అమ్మాయి రాత్రి ఏంటి? ఓనర్ కి ఆ పిల్లకి తెలియకుండా సత్యానందనే కేర్ టేకర్ నేను ఆ గదిలో ఉండే ఏర్పాటు చేశాడు. మరి ఆదివారాలు అప్పుడా ప్రసాదాన్ని రూమ్ లో రిలాక్స్ అవుతాను. ఫ్రెండ్ ఏవి కదా, కాదనలేవు. మరి నేను అమెరికా వెళ్ళేదాకా నువ్వు ఇక్కడే ఆగురించి తప్పుతుందా? మనం ఒక ఊరు వాళ్ళం, ఒక ప్రాంతం వాళ్ళం. నువ్వు అమెరికా వెళ్తావా? అవును బ్రదర్. అమెరికా వెళ్ళే ఫేస్ అనేది పట్టపగలే సామాన్తో ఓనర్ లాగా వచ్చావు. వీడెవడో ప్రసాద్ అని నా క్లోజ్ ఫ్రెండ్. గ్లాడ్ టు మీట్ యు. నీకేం చెప్పాను? ఇలా క్లాస్మేట్స్ ని క్లోజ్ ఫ్రెండ్స్ ని పబ్లిక్ గా తీసుకురావడానికి వీలేదని చెప్పాను. గర్ల్ ఫ్రెండ్ ఎందుకు తెచ్చావు ఈ మనిషిని? సామాన్ సర్దటానికి. అసలు సామానే వద్దంటే అది సర్దడానికి ఒక మనిషి పంపించాయి. ఈ రూమ్ లోనే కాదు, నేను ఇండియాలోనే ఉండను, అమెరికా వెళ్ళిపోతున్నాను. మీరంత ఓవర్ అవ్వద్దు, ప్రతి ఆదివారాలు వస్తుండ్రా. అలాగే. అలా కాదు. ఎలాగా? ఇలాగా. అలాగే. టైం బ్యాడ్ కాకపోతే ఇంత డబ్బు కొడుతూ ఈ నిచ్చినకెళ్ళటం ఏంటి తొక్కలాగా? నువ్వు ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్ ఉందంటే వెళ్ళాను, తీరా అక్కడ కల్పనరాయ్ ఉంది. పక్కన ఉంటే కంకర్రాయ్ ఇచ్చుకోలేదు. నీ మన స్వాచ్చుడు, మాట అంటే మాట, టైం అంటే టైం. నమస్కారం అండి. ఈ కాలనీలో సింగిల్ రూమ్ ఏమన్నా అద్దెకు దొరుకుతుందా? ఖాళీ లేవు గానీ ఏం చేస్తుంటావు? నేను కథలు రాసి సినిమాలకి టీవీలకి అమ్ముతుంటానండి. ఇప్పుడు దాకా ఎన్ని అమ్మావో? ఖర్చులకు డబ్బులు లేక వాచి ఉంగరం అమ్మేశానండి. ఏంటయ్యా విజయ్ కూడా వచ్చేసావంటే? అది కాదండి, చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. షేవ్ చేసుకున్న రాజులు బాత్రూమ్ లో మర్చిపోయాను. కొంప ముంచేసావు కదా మగడ. కాళ్ళు కొడుకుంటానికి బాత్రూమ్కి వెళ్ళింది, రేజర్ చూసేసే ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు కూడా ఏం తోచడం లేదండి. నా ప్యాంట్ లోపల కట్టరా లేదండి. అంత గట్టిగా అరవాలా? పిల్లని ఒక రాజుగాడు ఎప్పుడు ఏడు ఏమ్మా, ఆడ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో చూడు. నోర్మియాస్ ఆ ముక్క ఎక్కడైంది చెప్పడం? ఎందుకంటే నా ప్యాంట్ లో కట్టరా లేకపోతే వీళ్ళ ఇంట్లో ఉంటదా? చాలా అక్కడ ఉంటుంది. అవునండి,
ఇందాకే ఉతికి ఆరేసానండి, కలర్ బ్లూ అండి. అది రూమ్ లో ఆరేసానా తెగి మీద ఆరేసానా అనేది మాత్రం గుర్తు రావడం లేదండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒరే పిల్లిని ఒక రాజు పురుగుల మందు పట్టారా, పెరుగులో కలుపు తాగేద్దాం. మధ్యలో ఏడేందుకు నువ్వు తాగొచ్చు కదా. 5 రూపాయలు ఇస్తే అద్భుతమైన ఐడియా ఇస్తాను. కర్మ. చెప్పు. నోరు మూసుకుని నన్ను ఫాలో మీ.